లైంగిక వేధింపుల కేసు తనపై మోపడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప. కోర్టులో తనకు న్యాయం దొరుకుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ఈ నెల 17న జరిగే విచారణకు హాజరవుతానని వ్యాఖ్యానించారు ఆయన. లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పోక్సో కేసులో అరెస్టు ఖాయమని భావిస్తున్న సమయంలో జూన్ 17 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు రక్షణ కల్పించింది. యడ్యూరప్ప బాధితుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న కర్ణాటక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యడ్యూరప్పను అరెస్ట్ చేయొద్దని సింగిల్ బెంచ్ ధర్మాసనం సిఐడి అధికారులను ఆదేశించింది. I don't want to comment anything at this stage. Everybody knows everything. So, I have full confidence about the judiciary. I will get justice. There is no problem. For me, there is no doubt about it. They have given the relief. And at 17th, I am going to attend the... So, I have full confidence about the judiciary. I will get justice. There is no problem. For me, there is no doubt about it. They have given the relief. And at 17th, I am going to attend the court also. I don't want to comment anything at this stage. Everybody knows everything. So, I have full confidence about the judiciary.